హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మనం సాలిగ్రామపురం, విశాఖలోని పోర్ట్ క్వార్టర్స్ దగ్గర ఉన్నటువంటి సాలిగ్రామపురం చాలా ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం అండి ఇది. అయితే ఈ ప్రాంతంలో మనం ఇప్పటి వరకు చూసిన ఆలయాలన్నీ ఒక ఎత్తు అయితే ఈ రోజు మనం చూడబోతున్నటువంటి ఆలయం మరొక ప్రత్యేకత. కంప్లీట్ గా జనావాసాలకి దూరంగా ఉంటూ కొండ మీద ఉన్నటువంటి శ్రీ 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 ప్రసన్న గణపతి ఆలయానికి మనం ఇప్పుడైతే వచ్చాం. ఈ ఆలయం కంప్లీట్ డిఫరెంట్. అంటే ఈ ఏరియాకి మనం వచ్చినట్లయితే దాదాపుగా మనం చెప్పడానికి ఏంటంటే కొండ ప్రాంతం కావడంతో తిరుపతి అలాంటి ప్రదేశాలు మనకు గుర్తొచ్చేటట్టు అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ జరిగేటటువంటి ప్రత్యేక కార్యక్రమాలు ఏంటి, ఈ గణపతి యొక్క విశిష్టత ఏంటి అనే విషయాలను ఈ రోజు మన వీడియోలో తెలుసుకుందాం. गजमुख वदना ज्ञान विनायक सिद्धि विनायक बुद्धि विनायक श्रितजन पोषक वर फलदायक अजय विनायक विजय विनायक स्थितिलय कारक शक्ति विनायक पाप विनाशक शोक निवारक सुख फलदायक नमो नमः. शिव प्रदायक गौरी पुत्र गुणगणदायक एतपिस्तूल शिरसि विनायक शिरोमात्राय ध्वजकृतनायक अहभीतिकराय चित्रवर्णाय पिङ्गलाक्षाय ॐ गणनायक आदिपूज महाराज विनायक काणिपाकवर सिद्धि विनायक भक्त विनायक मुक्ति विनायक शक्ति विनायक स्थितिलय कारक श्री गणनायक शुभलाभदायक मूषिक वाहन मूल विनायक स्फूर्ति विनायक कीर्ति विनायक अजय विजय लक्ष्मी विनायक वैभव विनायक ओंकार नायक नी कीर्ति ने महु रक्षयिका विनायक गजमुख वदना ज्ञान विनायक सिद्धि विनायक बुद्धि विनायक श्रितजन पोषक वर फलदायक अजय विनायक विजय विनायक स्थितिलय कारक शक्ति विनायक पाप विनाशक शोक निवारक सुख फलदायक नमो नमः. शिव प्रदायक गौरी पुत्र गुणगणदायक एतपिस्तूल शिरसि विनायक शिरोमात्राय ध्वजकृतनायक अहभीतिकराय
विलयकारक श्रीगणनायक शुभलाभदायक मूषिकवाहन मूलविनायक स्फूर्ति विनायक कीर्ति विनायक अजय विजय लक्ष्मी विनायक वैभव विनायक ओंकार नायक नी कीर्तिने महुरक्षयिका लंबोदराय विशालाक्षाय वन्देऽहं जय ఓం నమో విఘ్నరాజాయ. విశాఖపట్నం సాలగ్రాంపురం సింహగిరిపై ప్రతిష్ఠితమైన భక్తులు కొంగు బంగారంగా వెలసి విరాజిల్లుతున్న దేదీప్యమాయమానంగా కొలువున్న శ్రీ 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 ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య ఆలయ సమూహంలో వెంకటేశ్వర స్వామి వారు, గోదాదేవి, పద్మావతి, అలాగే గరుడాల వారు, అలాగే భక్త ప్రసన్న ఆంజనేయ స్వామి, ఆ సముఖంలోనే శ్రీ శ్రీ ప్రసన్న గణపతి స్వామివారి యొక్క ఆలయంగా ప్రతిష్టమైనటువంటి స్వామివారిని దర్శించుకోవటానికి వెళ్ళిన ప్రతి భక్తులు ముందు విఘ్ననాథుని దర్శించుకొని వారి వారి కోరికలని కూడా స్వామివారికి తెలియజేసి స్వామివారి అనుగ్రహంతో కొండపై ఉన్న ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శిస్తూ తరిస్తూ ఉంటారు. సుమారు 40 సంవత్సరాల పూర్వం స్వామివారి యొక్క ఆలయం ప్రతిష్ఠించడం జరిగింది. పోర్టు వారి యొక్క సంస్థానంలో ఈ యొక్క ఆలయం పరిపాలన జరుగుతూ ఉంటుంది. ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో స్వామివారికి విశేష పూజలు, అలాగే ప్రతి పండగ పర్వదినాల్లో కూడా భక్తులు విశేషంగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటుంటారు. విశాఖపుర వాసులందరికీ కూడా చాలా ప్రతిష్టమైనటువంటి స్వామి అనుగ్రహించే దైవంగా పూజింపబడుతుంటారు. అలా స్వామివారి ఆలయంలో ఉన్న ప్రసన్న గణపతి స్వామి ఆలయాలను కూడా విశేషమైనటువంటి భక్తులందరూ వచ్చి స్వామి దర్శిస్తుంటారు. ప్రతి సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలు 9 రోజులు స్వామివారికి భక్తుల గోత్రనామాలతో అభిషేకాలు, పంచామృతాభిషేకాలు, హోమాలు, స్వామివారి కళ్యాణోత్సవాలు, ఊరేగింపు, అలాగే ఉగాది రోజు కూడా స్వామికి విశేషమైనటువంటి పూజలు జరిపిస్తుంటాం. స్వామివారికి ఉగాది రోజు 1008 ఉండ్రాళ్ళు లేదా లడ్డూలతో స్వామివారి పూజ జరుగుతుంది. అలాగే ప్రతి నెల వచ్చే సంకష్టార చవితిని కూడా భక్తులు అందరూ భక్తి పర్వతలతో స్వామివారికి ఉదయం పంచామృతాభిషేకము, అలాగే గణపతి హోమం కూడా ఇక్కడ ప్రతి నెల జరుగుతూ ఆ రోజు యథాశక్తిగా అన్నదానం కూడా ఇక్కడ నిర్వహిస్తూ వస్తుంటారు. చాలా విశేష పర్వదినాల్లో బుధవారం, అలాగే సంకష్ట చవితికి భక్తులందరూ వచ్చి తమ తమ మొక్కులన్నీ స్వామివారికి విన్నవించుకుంటూ స్వామివారి అనుగ్రహంతో అవన్నీ కూడా పొంది అందరికీ కూడా ప్రత్యక్ష నిదర్శనంగా వెలిసినటువంటి రూపాలుగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి, అలాగే ప్రసన్న గణపతి స్వామి కొలువున్నటువంటి దివ్య విశేషమైనటువంటి క్షేత్ర యొక్క మహత్యం. ఓం నమో విఘ్నరాజాయ. ఓం నమో విఘ్నరాజాయ. సాలిగ్రాంపురం సింహగిరిపై ప్రతిష్ఠితమైన శ్రీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి సహిత ప్రసన్న గణపతి స్వామివారి యొక్క ఆలయం కూడా స్వామివారి ఆలయ ప్రాంగణంలో స్వామి భక్తుల యొక్క ప్రసన్నవదనంతో అనుగ్రహించే దైవంగా కొలువై ఉన్న ప్రసన్న గణపతి ఆలయంలో విశేషమైన హోమాలు, పూజలు, ప్రతి బుధవారం గణపతికి పంచామృతాభిషేకం, ప్రతి సంకష్టర చవితికి హోమ కార్యక్రమం కూడా జరుగుతుంది. భక్తులందరూ తమ తమ గోత్రనామాలతో స్వామివారికి విరారాలన్నీ కూడా సమర్పించి స్వామి సేవలో చేరి అందరూ తరిస్తుంటారు. అలాగే ముఖ్యంగా భగవంతుడికి అందరికీ ప్రీతి కలిగించేది సమస్త దేవతా శ్రీనివాసమైన గోసేవ కూడా ప్రసన్న గణపతి స్వామి ఆలయంలో నిర్వహిస్తున్నాం. గోవుని దర్శించుకుంటే సమస్త దోషాలు కూడా తొలగి అందరి దేవత అనుగ్రహం గో ద్వారా మనం పొందుతాం. అందుకే గోవుని అంటాం కామధేనో సముద్భూతం సర్వక్రతుషు సంస్థితం దేవానాం ఆద్య ఆహారం అతశాంతిం ప్రయశ్చమే. దేవతలకి అందరికీ ప్రీతి కలిగించేది, మనందరినీ కూడా రక్షించేది గోవు కాబట్టి గోమాతకి నమస్కరించుకుంటే సమస్త దోషాలు తొలగి సమస్త దేవత అనుగ్రహంతో సకల సుఖ సంపదలు కూడా పొందుతారు. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులు కూడా భగవంతుని వెంకటేశ్వర స్వామిని, విఘ్నేశ్వరుని అందరిని దర్శించిన పిమ్మట గోమాతను కూడా దర్శించుకొని వారి శక్తానుసారం గోగ్రాసాన్ని కూడా సమర్పించి ఆ సేవలో కూడా తరిస్తుంటారు. చాలా విశాఖపట్నంలో చాలా ప్రసిద్ధిగా మొట్టమొదటగా వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య సన్నిధానం. భక్తులందరూ కూడా దర్శించుకొని స్వామివారి కృపాకటాక్ష వీక్షణాలు కలిగి పొంది తరింతురుగాక. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం నమో విఘ్నరాజాయ. ఓం నమో వెంకటేశాయ.
చూసారు కదండి, దాదాపుగా 35 సంవత్సరాల పైబడి ఆలయ చరిత్రను కలిగి ఉండి, అలాగే ఇక్కడ ప్రతి నెల కూడా సంకష్టహర చతుర్థి పూజలు ప్రత్యేకంగా జరగడం జరుగుతుంది. దాంతో పాటుగా వైశాఖ చవితి నాడు స్వామివారికి కళ్యాణ మహోత్సవాన్ని కూడా అంగరంగ వైభవంగా జరిపించడం జరుగుతుంది. వీటన్నిటితో పాటుగా గణపతి మహోత్సవాలు చాలా చక్కగా జరగడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. సో ఈ ఆలయ విశిష్టత, చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు ఒక ఆధ్యాత్మిక భావనతో మనుషుల మదిలో, భక్తుల మదిలో స్వామివారిపై మరింత భక్తిని పెంచుతూ ఉంటుంది. ఎంతో చక్కగా ఉన్నటువంటి ఈ వాతావరణం అంతా చూసి తరించడానికి మన కళ్ళు సిద్ధంగా ఉండాలి, కానీ ఆ అనుభూతి మన మాటల్లో చెప్పలేనిది. సో ఈ అనుభూతి మీకు కూడా సొంతం కావాలంటే వైజాగ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా పోర్ట్ క్వార్టర్స్ సాలిగ్రామపురం శ్రీ 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 ప్రసన్న గణపతి ఆలయాన్ని చూసి తరిస్తానని నేను అనుకుంటున్నాను. ఇలాగే మరొక ఆలయ విశిష్టత, చారిత్రక నేపథ్యం, జరిగే ప్రత్యేక పూజాధికారులు తదితర విషయాలను మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తుంది మీ జ్యోతి. అంతవరకు సెలవు, నమస్కారం.